మా అబ్బాయి పుట్టపర్తి కాలేజీలో సంస్కృతి కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కానీ అక్కడ ఏదో ఎవరో కొట్టినారని మా అబ్బాయి చెప్పినాడు. ఇద్దరు వ్యక్తులు గ్రౌండ్లో కొట్టినారని చెప్పినాడు. మళ్ళా కొట్టిన తర్వాత ఇంటికి వచ్చినాడు. వస్తే హాస్పిటల్కి పోయినాము. హాస్పిటల్కి పోయిన తర్వాత చౌడాటు దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్పారంటే చెవు అంతా ఇంజరీ అయిపోయింది, చాలా డేంజర్గా ఉంది అని చెప్పినారు. నెక్స్ట్ దినము స్కానింగ్ చేయాలనే లోపల ఇట్లా అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు గ్రౌండ్లో కొట్టినారంట. మా అబ్బాయికి ఇది కామెంట్ చేస్తున్నారంట డైలీ. ఆ కామెంట్స్ చేసే దానికోసమే కంప్లైంట్ పెట్టినారు. కంప్లైంట్ పెట్టినందువల్ల నా కొడుకులు మనసులో పెట్టుకుని వచ్చి బయటకు వస్తాను. అదే సార్ రోజులు 13వ తారీఖు వచ్చినాడు నైట్. 14వ తారీఖు మేము హాస్పిటల్కి పోయినాము. అంటే 14వ తారీఖు నొప్పి ఎక్కువ ఉంది అని చెప్పినాడు. నైట్ వచ్చినాడు 13 బుధవారము పనుకునేసినాడు. గురువారం మాకు చెప్పినాడు. చెప్తే హాస్పిటల్కి పోయినాము. అక్కడికి మాకు కొట్టిండే చెప్పలేదు. మాకి 14వ తారీఖు నైట్ చెప్పినాడు 10 గంటల్లో ఇట్లా కొట్టినారు అని. డాక్టర్ అడిగిన తర్వాత, డాక్టర్ దగ్గర కలిసిన తర్వాత చెప్పినాడు. అంతవరకు మాకు తెలియదు. నిన్న మధ్యాహ్నం 1 గంట 12 వరకు బాగున్నాడు. 12:30కి అట్లా అయిపోయింది. హాస్పిటల్కి పోయాను అంబులెన్స్లో 108లో. హాస్పిటల్కి పోయిన తర్వాత 10 నిమిషాలకి సరిపోయింది. కంప్లైంట్ చేసినాం సార్. కంప్లైంట్ చేసినాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. మా అబ్బాయి పుట్టపర్తి కాలేజీలో సంస్కృతి కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కానీ అక్కడ ఏదో ఎవరో కొట్టినారని మా అబ్బాయి చెప్పినాడు. ఇద్దరు వ్యక్తులు గ్రౌండ్లో కొట్టినారని చెప్పినాడు. మళ్ళా కొట్టిన తర్వాత ఇంటికి వచ్చినాడు. వస్తే హాస్పిటల్కి పోయినాము. హాస్పిటల్కి పోయిన తర్వాత చౌడాటు దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్పారంటే చెవు అంతా ఇంజరీ అయిపోయింది, చాలా డేంజర్గా ఉంది అని చెప్పినారు. నెక్స్ట్ దినము స్కానింగ్ చేయాలనే లోపల ఇట్లా అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు గ్రౌండ్లో కొట్టినారంట. మా అబ్బాయికి ఇది కామెంట్ చేస్తున్నారంట డైలీ. ఆ కామెంట్స్ చేసే దానికోసమే కంప్లైంట్ పెట్టినారు. కంప్లైంట్ పెట్టినందువల్ల నా కొడుకులు మనసులో పెట్టుకుని వచ్చి బయటకు వస్తాను. అదే సార్ రోజులు 13వ తారీఖు వచ్చినాడు నైట్. 14వ తారీఖు మేము హాస్పిటల్కి పోయినాము. అంటే 14వ తారీఖు నొప్పి ఎక్కువ ఉంది అని చెప్పినాడు. నైట్ వచ్చినాడు 13 బుధవారము పనుకునేసినాడు. గురువారం మాకు చెప్పినాడు. చెప్తే హాస్పిటల్కి పోయినాము. అక్కడికి మాకు కొట్టిండే చెప్పలేదు. మాకి 14వ తారీఖు నైట్ చెప్పినాడు 10 గంటల్లో ఇట్లా కొట్టినారు అని. డాక్టర్ అడిగిన తర్వాత, డాక్టర్ దగ్గర కలిసిన తర్వాత చెప్పినాడు. అంతవరకు మాకు తెలియదు. నిన్న మధ్యాహ్నం 1 గంట 12 వరకు బాగున్నాడు. 12:30కి అట్లా అయిపోయింది. హాస్పిటల్కి పోయాను అంబులెన్స్లో 108లో. హాస్పిటల్కి పోయిన తర్వాత 10 నిమిషాలకి సరిపోయింది. కంప్లైంట్ చేసినాం సార్. కంప్లైంట్ చేసినాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. అది వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏదో పాయిజన్ కేసు అని వాళ్ళు అంటున్నారు. డాక్టర్ చెప్తున్నారు. ఎట్లా చెప్తారు వాళ్ళు నిర్ధారిస్తారు పాయిజన్ కేసు అని? చెవులో బ్లడ్ వస్తూ ఉంది కొట్టినది.